హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఫంక్షన్లలో చేసేటువంటి టేస్ట్ వచ్చేలా మటన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక 1/2 kg వరకు మటన్ని తీసుకొని నీట్గా కడిగేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇలా 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక 4-5 మిరియాలు, అలాగే లవంగాలు, 1 నల్ల యాలుక, స్టార్ పువ్వు, కొంచెం చెక్క వేసి ఇలా ఓసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీలి వేసుకోవాలి. చిన్నవి 2 ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకొని 1/2 స్పూన్ వరకు పసుపు వేసి అంతా ఓసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని ఈ మటన్లో ఊరే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం వేరొక బర్నర్పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ధనియాలను వేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ వరకు షాజీరా, ఒక 4-5 లవంగాలను వేసి వేయించుకుందాం. అలాగే ఒక 6-7 వరకు జీడిపప్పులను వేసి ఇలా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుందాం. చూడండి, ఇలా మటన్లో వాటర్ అన్నీ ఊరి బాగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఈ ధనియాలను మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని పోసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పేస్ట్లా చేసుకున్న దీనిని పక్కన పెట్టుకుందాం. ఈ మటన్లో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకుందాం. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత వెంటనే కలపకుండా 1-2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలి చాలా బాగా వస్తుంది కర్రీ. ఇప్పుడు దీనిని ఇలా ఓసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఈ ఉప్పు కారం ముక్కలకు పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ని పోసి ఈ విధంగా పోసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇలా ఒక 3 విజిల్స్ తర్వాత కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, కర్రీ ఎంత టేస్టీగా వచ్చిందో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి చిక్కటి గ్రేవీతో చాలా ఈజీగా చేసుకునే ఈ మటన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.